అభిజిత్ దీప్కే ఇప్పుడు అతను ఒక మహానుభావుడిలాగా, అతను ఒక అద్భుతమైన వ్యక్తిలాగా చూపించే ప్రయత్నం. 2 కోట్ల మంది వచ్చేసారు, 3 కోట్ల మంది వచ్చేసారు కాక్రోచ్ పార్టీకి. సోషల్ మీడియాలో పోస్టులు, లైకులు వస్తే కనుక షారుఖ్ ఖాన్ కూడా ప్రధానమంత్రి అవ్వచ్చు, లేకపోతే కనుక అమితాబ్ బచ్చన్ కూడా ప్రధానమంత్రి అవ్వచ్చు. ఈయన పెట్టిన విమర్శలకి వీటికి సంబంధించి అందులో ఎంతమంది ఏ ఏ దేశాల వాళ్ళు ఉన్నారో ఓపెన్గా కనబడుతుంది. అయినా సరే మార్పు ఏం లేదు. బేసిక్గా కథ ఏందయ్యా అంటే, దీప్కే అనేటటువంటి అతను ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఇది పక్కా. ప్రస్తుతం ఈ కథ నడిపిస్తున్నది యోగేంద్ర యాదవ్. ఇదివరకు ఇతని పేరేంటి, మన కేజ్రీవాల్ అయినా లేకపోతే అప్పుడు సిసోడియా, వీళ్ళందరినీ కూడా ముందు పెట్టి కథ నడిపించినోడు యోగేంద్ర యాదవ్. సోషల్ మీడియాని ఎలా వాడాలి, ఎలాగ టెంపో క్రియేట్ చేయాలి, వైరల్ ఎలా చేయాలి, వాటిలో శ్రద్ధ వస్తుంది అతను. అతను ఎలా చెప్తే అట్లాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేస్తాడా, లేకపోతే ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తాడా, అదంతా అలవాటైనటువంటి వాడు ఈ దీప్కే. కాబట్టి ఇప్పుడు అదొక ట్రెండ్ నడిపిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని జనం నమ్మడం మానేశారు, పట్టించుకోవడం మానేశారు. కాబట్టి కమ్యూనిస్టులు పట్టించుకోవడం మానేశారు, నమ్మడం మానేశారు. కాంగ్రెస్ని పట్టించుకోవడం మానేశారు, నమ్మడం మానేశారు. ఇలా ఆ ఫేస్తో, కాంగ్రెస్ ఫేస్తో, ఆమ్ ఆద్మీ పార్టీ ఫేస్తో, లేకపోతే కమ్యూనిస్ట్ ఫేస్తో కాకుండా ఇప్పుడు కొత్త ఫేస్, శక్తులన్నీ వీళ్ళే. దాంట్లో పోస్టులు పెట్టే ప్రతి ఒక్కడు వీళ్ళే. ఇప్పుడు వాళ్ళ ఎవరైతే దాంట్లో లైకులు పెట్టిన వాళ్ళు, పోస్టులు పెట్టిన వాళ్ళు, బాట్ అకౌంట్స్ కాకుండా ఉన్న వాళ్ళు ఏది అబ్జర్వ్ చేసినా వాళ్ళు ఏళ్ల తరబడి మోడీని ద్వేషిస్తూనే ఉన్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా పెద్ద డ్రామా నడుపుతున్నారు అన్నది.